హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తొలసం కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. అదేవిధంగా వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడికి వెళ్తే ఒకసారి అయితే వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఇన్పుట్ అయితే చేసుకోండి. ఎలర్ట్ మోషన్లోకి ఎలర్ట్ మోషన్ న్యూ వర్షన్ కావాలనుకో టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో పిన్ మెషన్లో ఉంటుంది. సో అక్కడ వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. సో నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. బీట్ మార్క్కి తగ్గట్టు మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా వచ్చేసేయండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్లో 2 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. లోగో పక్కన నుంచి ఇక్కడ కింద ప్లస్ మీడియాలో వెళ్ళండి. సో మీరైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మీరైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోని అయితే ఇక్కడ వరకు తీసుకురండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఇక్కడ వరకు అయితే తీసుకురండి. సో బీట్ మార్క్ తగ్గట్టు ఇలాగైతే సెట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ మా ఫోటోస్ అయితే క్రాప్ చేసి పెట్టాను. సో నేనైతే అడ్జస్ట్ చేసుకోవడం లేదు. మీరైతే చూసి అయితే ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా నేను ఎలా యాడ్ చేస్తున్నానో సో అలాగే చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇలాగైతే యాడ్ చేసుకోండి మీరు ఫొటోస్. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా మీకు అయితే 2 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ వెళ్ళి 3 వెళ్ళి కాపీ ఎఫర్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్లో ఉన్న 2 ఫోటోస్ ఏవైతే ఉంటాయో చూడండి ఇక్కడ దగ్గరలో ఆ 2 ఫోటోస్కి అయితే మీరైతే ఫస్ట్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత ఈ కొంచెం లాంగ్ ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వదిలిపెట్టేయండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో అనేది గ్యాప్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ 2 ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ వచ్చేసి నెక్స్ట్ ఫోటోకి నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఈ 2 ఫోటోస్కి నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ 2 ఫోటోస్కి ఇలాగే 2 ఫోటోస్ అయిన తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో అలాగైతే ఒక ఫోటో మన చూసి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి లాస్ట్ వరకు. ఈ 2 ఫోటోస్ వరకు అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ వరకు అయితే పేడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ చేయండి. సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఎఫర్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే డబుల్ బీట్ మార్క్ అయితే మీకైతే ఈ 2 ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకున్నారు. తర్వాత దాని పక్కన ఉన్న ఒక ఫోటో గ్యాప్ ఇచ్చాము చూడండి ఇంతకుముందు. ఆ ఫోటోకి అయితే మీరైతే సెకండ్ ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఎఫర్ట్లో వెళ్ళి 3 వెళ్ళి పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫోటో వస్తుంది. ఒక ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫర్ట్లో వెళ్ళి 3 వెళ్ళి పేడ్ చేసుకోండి. ఇదే విధంగా సో అన్ని ఫోటోస్కి అయితే మీరు మిగిలిన ఫోటోస్కి అయితే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి తర్వాత ఈ ఫోటోకి నెక్స్ట్ ఈ ఫోటోకి మళ్ళీ ఈ ఫోటో తర్వాత ఈ ఫోటోకి ఇలాగైతే మీరైతే చూసి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి లాస్ట్ వరకు. నెక్స్ట్ మళ్ళీ ఈ లాస్ట్ ఫోటోకి సో ఇక్కడ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత సింపుల్గా అయితే ఇక్కడ తోటైతే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. సింపుల్గా వీడియో అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత రిజల్యూషన్ ఇక్కడ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ అనేది హై పెట్టుకొని తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసుకొని వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఒకసారి అయితే ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ప్లే చేసి చూడండి. వీడియో మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకైతే నేను ప్రతి వీడియో పెట్టే నోటిఫికేషన్ మీకైతే ముందుగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్.